శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగ ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఇప్పుడు రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరము వృషభ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5. ఈ సంవత్సరంలో గురు భగవానుడు మే 15వ తారీఖున వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా శని భగవానుడు ఏప్రిల్ నెలలో కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రెండు గ్రహముల యొక్క శుభాశుభ ఫలితములను మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ యొక్క వృషభ రాశి వారికి గురువు 2వ ఇంట, శని భగవానుడు 11వ ఇంట ఉండటం వల్ల అన్ని రంగాల వారికి శుభములే ఎక్కువ. ఏ పని చేసినా అవలీలగా నెరవేరును. వ్యాపారమందు మంచి లాభములు, నూతన వ్యాపారము, నూతన పెట్టుబడులు, గృహమందు వివాహాలు, శుభకార్యములు చేయుట, విందు భోజనములు, సంఘమునందు గౌరవం పెరుగుతుంది. సంతాన ప్రాప్తి, కొత్త వారిచే పరిచయములు ఏర్పడుతాయి. పాత బాకీలు వచ్చుట, తీయని పదార్థములు భుజించుట, విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించుట, పై చదువులకు విదేశీ ప్రయాణములు చేయుట, ఇంటియందు అందరికీ మంచి ఆరోగ్యము, ఇంటియందు పండుగ వాతావరణము ఏర్పడుట, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు లభించుట, నూతన వస్తువులు కొనుట, నూతన గృహ నిర్మాణము చేయుట, ప్రయాణ లాభములు, మధ్యవర్తి పరిష్కారములు, సిమెంటు, నూనె, ఇనుము వ్యాపారమందు విశేషించి లాభములు, వ్యవసాయమందు మంచి లాభములు, వైద్య న్యాయ రంగములలో వృత్తికి మేలు చేయుట, కార్యాలయములలో మీ స్థానం మీకు పదిలంగా ఉండుట, విలువైన స్థిరాస్తులు ఏర్పరచుకొనుట, గృహమందు సౌకర్యాలు ఏర్పరచుకొనుట, కుటుంబంలో మరొకరికి సంపాదన మొదలవుతుంది, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి, బ్యాంకు రుణాలు వచ్చుట, మంచి వారితో స్నేహం చేయుట, మీ యొక్క పేరు పెరుగుతుంది, అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, మిత్రుల సహకారం లభిస్తుంది, మీ అవసరానికి ధనం ఏదో రూపకంగా వస్తుంది, పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించుట, కుటుంబములో తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలు చేయుట, విందు వినోద కార్యక్రమాలు చేయుట, ఇతరులకు సహాయము చేయుట, సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకొని ఆపదలు రాకుండా జాగ్రత్త పడుట, శ్రమకు మించిన మంచి ఫలితములు ఉండుట, ఇంతకుముందు నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమగుట, అన్నదమ్ములతో అక్క చెల్లెళ్లతో కూడియుండుట, దాన ధర్మములు చేయుట, చేయు వృత్తుల యందు చురుకుదనము, మీకు అప్పగించిన పనులు సక్రమంగా నెరవేర్చుట, మీ ఆనందానికి అవధులు ఉండవు, ఉపయుక్తమైన ప్రయాణములు ఫలవంతముగా సాగుతాయి, శక్తికి మించిన పనులు చేసి ఆనందాన్ని పొందుట మొదలగు శుభ ఫలితములు వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో అత్యుత్తమైనటువంటి రాశిగా మరి అఖండమైన విజయంతో ముందుకు సాగుతారు.